హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ నిమ్మకాయ పులిహార. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నిమ్మకాయ పులిహార నైవేద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. కానీ నేను ఏ పద్ధతిలో అయితే చేస్తానో అది మీకు ఈరోజు చేసి చూపించాలని అనుకుంటున్నాను. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 3 నిమ్మకాయలు, అన్నం. ఇప్పుడు మనం ఆ నిమ్మరసంలో సరిపడా ఉప్పు కలుపుకుందాం. తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని పల్లీలు, కాజు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఈ 4ని వేసి మనం బాగా వేయించుకుందాం. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఆ పోపులు వేగేలోపు మనం ఈలోపు నిమ్మరసంలో కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని కలుపుకుందాం. బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి పులిహోరలో. అలాగే మనం ఇప్పుడు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి బాగా వేయించుకుందాం. మనకి పోపులు అనేవి ఎంత వేగితే అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకుందాం. పసుపు వేయడం వల్ల మనకి పులిహోరకి మంచి కలర్ వస్తుంది. అండ్ మనకి పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, అది మనం కొంచెం వేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఇందులో కొంచెం హింగు వేసుకుందాం. ఇంగువ ఇది వేసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవి క్లియర్ అవుతాయి. మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించిన రైస్లో ముందుగా మనం ఉప్పు, బెల్లం కలిపి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదండి, అది వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బాగా వేయించి పెట్టుకున్న పోపులు ఈ రైస్లో వేసుకుని కలుపుకుందాం. మనకి పులిహోరలో పులుపుతో పాటు కొంచెం తీపి కూడా తగిలితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో మీకు ఆల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి.